కాకినాడ పరిసర ప్రాంతాల ప్రజలకు రానున్న క్రిస్మస్, సంక్రాంతి పండుగల నేపథ్యంలో కావాల్సినంత కాలక్షేపం అందించేందుకు గాను స్థానిక మెక్లారింగ్ గ్రౌండ్స్ లో మొట్టమొదటిసారిగా ఇప్పటి వరకు ఎవరూ చూడని అండర్ వాటర్ టన్నెల్, జలకన్య, జల విన్యాసాల ప్రదర్శన, ప్రత్యేక ఆకర్షణీయమైన ప్రదర్శన, వినూత్న వింత కలిగించే దేశ విదేశాల నుండి తీసుకొచ్చిన మత్స్య రకాల భారీ అక్వేరియం ప్రదర్శన. ఈ ఎగ్జిబిషన్ సర్వాంగ సుందరంగా ముస్తాబైంది. ఈ ఎగ్జిబిషన్ ను ప్రముఖ పారిశ్రామికవేత్త గ్రంథి నారాయణరావు, బీజేపీ కాకినాడ సిటీ కన్వీనర్ గట్టి సత్యనారాయణలు ప్రారంభించారు. ఎగ్జిబిషన్ గేటు సొరచేప ఆకారంలో వెళ్లేందుకు మార్గంగా తీర్చిదిద్దారు. ఆహ్లాదకరమైన, అరుదైన, ఆధునిక రీతిలో రూపొందించారు. కాకినాడ నగర పరిసర ప్రాంతాలకు చెందిన ప్రజలు పండుగ రోజుల ఎగ్జిబిషన్ తిలకించాలని బాబ్జీ కోరారు. ఈ కార్యక్రమంలో నాయకులు బచ్చు శేఖర్, బొచ్చిలి గోవిందు, చింతా కామేష్, నేమాని సత్యనారాయణ, దవ్లూరు భద్రారావు తదితరులు పాల్గొన్నారు. ఓకే సార్, ఓకే 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 అబ్బా ఒకసారి వెనక్కి రాబా. వచ్చేస్తాను వచ్చేస్తున్నాను వచ్చేస్తాను. కటింగ్ కోడ్ ఇచ్చి ఇచ్చానా కటింగ్ కోడ్ ఇది ఒకటి ఫోటో ఓపెన్ ఉండాలి. మన వెనక్కి చూడడం జరిగింది. ఇలాంటి ఎగ్జిబిషన్ నాకు తెలుసుండగా కాకినాడలో ఇంత అందంగా ఎప్పుడు తయారు చేసి ఉండలేదు. చాలా బాగుంది. దీన్ని కాకినాడ ప్రజలందరూ కూడా సద్వినియోగం చేసుకోవాలని ప్రజలందరికీ తెలియపరిచే విధంగా మీ ఛానల్స్ అన్ని పూర్తిగా సపోర్ట్ చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఇంకేదంటే చాలా ఖర్చుతోటి, శ్రమతోటి కూడుకున్నటువంటి ఎగ్జిబిషన్ ఇది. దీన్ని సక్సెస్ అయితే ఇలాంటి మరికొన్ని మన కాకినాడలో రావడానికి అవకాశం ఉంటుంది అనేటువంటి నా అభిప్రాయం. తప్పకుండా మీరందరూ పూర్తిగా సపోర్ట్ చేసి ఎగ్జిబిషన్ని సక్సెస్ చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. అందరికీ నమస్కారాలు. ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియా వారికి కాకినాడ జిల్లాలో మొట్టమొదటిసారిగా ఈ ఎగ్జిబిషన్ పెట్టడం జరిగింది. అండర్ వాటర్ టన్నల్ అండ్ జల క్యాండియన్స్ స్కోబా డూయింగ్ అన్నది ఎప్పుడూ చూడలేదు. ఏమో సముద్రంలోనే చూసి ఉండొచ్చు మీరు స్కోబా డూయింగ్ అన్నది. అలాగే